మనం అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ చూసి చాలాసార్లు తల గీక్కుంటూ ఉంటాం. ఆ గజిబిజి రాతలో మందు పేరు ఏంటో, అది ఎలా వాడాలో సామాన్యులకు అస్సలు అర్థం కాదు. కానీ అదే కాగితాన్ని మెడికల్ షాప్లో ఇస్తే వారు క్షణాల్లో చదివేసి కరెక్ట్గా మందులు తీసి ఇచ్చేస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ గజిబిజి రాతల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైద్యులు కాకపోయినా మెడికల్ షాప్ సిబ్బందికి ఆ రాతలు అర్థం కావడానికి ప్రధాన కారణం అనుభవం. ఒక ప్రాంతంలోని మెడికల్ షాప్ సిబ్బందికి అక్కడి డాక్టర్లు రెగ్యులర్గా ఎలాంటి మందులు రాస్తారో అవగాహన ఉంటుంది. ప్రతి డాక్టర్కు ఒక ప్రత్యేకమైన హ్యాండ్ రైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దానిని ఫార్మసిస్టులు సులభంగా గుర్తుపడతారు. మందు పేరులో మొదటి 2 అక్షరాలు, చివరి అక్షరం చూసి అది ఏ వ్యాధికి సంబంధించిన మందో వారు ఇట్టే కనిపెట్టేస్తారు. ఒకవేళ రాత అస్సలు అర్థం కాకపోతే ఈ మందు ఎవరికి, సమస్య ఏంటి అని కస్టమర్ని అడుగుతారు. ఆ సమాచారం ఆధారంగా ప్రిస్క్రిప్షన్లోని మందును నిర్ధారించుకుంటారు. అసలు ఇంతకీ డాక్టర్లు ఎందుకు ఇలా రాస్తారు? డాక్టర్ రాత గజిబిజిగా ఉండడానికి కొన్ని ఆసక్తమైన కారణాలున్నాయి. వందలాది మంది రోగులను చూడడం వల్ల వేగంగా రాయాల్సి రావడం, రోజంతా ఒకే రకమైన మందుల పేర్లు రాస్తూ ఉండడం వల్ల రాతలో స్పష్టత తగ్గుతుంది. కొన్నిసార్లు సమీపంలోని మెడికల్ షాపులతో ఉండే కమిషన్ ఒప్పందాల వల్ల కూడా కేవలం వారికి మాత్రమే అర్థమయ్యేలా కోడ్ భాషలో రాస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదనే ఉద్దేశంతో నేషనల్ మెడికల్ కమిషన్ డిసెంబర్ 2025లో కీలక సూచనలు జారీ చేసింది. వైద్యుల మందుల పేర్లను వీలైనంత వరకు క్యాపిటల్ లెటర్స్లో స్పష్టంగా రాయాలి. మెడికల్ విద్యార్థులకు ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా రాయడం అనేది పాఠ్యాంశాల్లో భాగంగా నేర్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి రోగికి ఆరోగ్య హక్కు ఉంటుంది. మందుల గురించి తెలుసుకునే హక్కు కూడా అందులో భాగమే. ఒక చిన్న తప్పురాత ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అందరికీ అర్థమయ్యేలా ఉండడం అత్యవసరం.